కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం వేళ ఆయన నటించిన లేటెస్ట్ మూవీ జననాయకం చుట్టూ ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నిజానికి ఈ చిత్రం ఈ నెల 9వ తేదీనే థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రావడంలో తీవ్ర జాప్యం జరగడంతో చిత్ర నిర్మాణ సంస్థ న్యాయ పోరాటానికి దిగింది. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ జస్టిస్ పిటి ఆశా కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయమే జననాయకం చిత్రానికి యూఏ సర్టిఫికేట్ మంజూరు చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించారు. దాంతో ఇక సినిమా రిలీజ్ అయిపోతుందని అంతా భావించారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన వెంటనే సెన్సార్ బోర్డు అధికారులు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. నిబంధనల ప్రకారం సినిమాను పూర్తిగా రివ్యూ చేసేందుకు తగిన సమయం ఇవ్వకుండానే సర్టిఫికేట్ ఇవ్వాలని కోరడం సరికాదని వారు వాదించారు. సెన్సార్ బోర్డు విజ్ఞప్తిని విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాత్సవ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తక్షణం స్టే విధించింది. ఈ సందర్భంగా ధర్మాసనం చిత్ర యూనిట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెన్సార్ ప్రక్రియలో అనేక నిబంధనలు ఉంటాయి, వాటిని పాటించకుండా ఓపిక లేకుండా కోర్టులపై ఒత్తిడి తీసుకురావడం ఏంటి అని ప్రశ్నించింది. అంతేకాకుండా మీరు ఒక విడుదల తేదీని ప్రకటించుకుని ఆ లోపు సర్టిఫికేట్ ఇవ్వాలని కోర్టులను ఆదేశించడం ఎంతవరకు సమంజసం? మీ ఇష్టానుసారంగా వ్యవస్థలు నడుచుకోవాలా అంటూ నిలదీసింది. సెన్సార్ సర్టిఫికేట్ కోసం మరికొంతకాలం వేచి చూడొచ్చు కదా అని హితవు పలికింది. ప్రస్తుతానికి జననాయకం చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ నిలిచిపోయింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. అంటే అప్పటి వరకు ఈ సినిమా థియేటర్లోకి రావడం కష్టమే అని తెలుస్తోంది. ఒకవైపు విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో వస్తున్న ఈ సినిమా ఇలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డం తమిళనాట పెద్ద చర్చకు దారితీసింది. మరి 21వ తేదీన కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. జననాయకం చిత్రంతో పాటు పరాశక్తి చిత్రానికి కూడా రిలీజ్ కు ముందు రోజు వరకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయకుండా ఇబ్బందులకు గురి చేసింది. ఫైనల్ గా రిలీజ్ కు ఒక్కరోజు ముందు సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నట్లయింది.